అబ్బా నిన్న అనవసరంగా మోడీ సార్ను అపార్థం చేసుకున్నాముల్లా మనం ఉత్తుత్తగానే గురు అద్వానీ సార్ను అన్యాయం చేస్తున్నారని అనుకున్నాం కానీ అస్సలు కాదట. మనం అద్వానీ సారు ఇంత పెద్దోడు అంత పెద్దోడు అని అనుకుంటున్నాం కానీ అసలు అద్వానీ సారు ఇప్పుడున్న అమిత్ షా సార్ కంటే పెద్ద మనిషి కానే కాదట నుల్లా. ఆ పార్టీ లీడర్లే అంటున్నారు అట్లా. అసలు అద్వానీ సార్ పువ్వు పుట్టిన కాన్నుంచి కష్టపడి పార్టీని పెద్దగా చేసిన పెద్ద మనిషి అని అనుకుంటున్నాం గాని అసలు అద్వానీ సార్ ఎన్కుండి గెలిపించిందంతా అమిత్ షా సారేనటనుల్లా. అద్వానీ సార్ దేశం మొత్తం రథయాత్ర చేస్తుంటే గాంధీనగర్ గస్తీ బట్టి అద్వానీ సార్ను ఎంపీగా గెలిపించిండట అమిత్ షా సారు. వాళ్ళ పార్టీల పెద్ద లీడర్ మంత్రి ప్రకాష్ జవడేకర్ సారే వివరంగా చెప్తున్నాడు ఈ ముచ్చట. అంటే చూడుర్రోళ్ళ కథ ఎట్లున్నదో. ఈ అమిత్ షా సారు అద్వానీ సార్ కంటే పెద్దోడు అని చెప్పినట్టే కదా. ప్రతి లీడర్ వెనుక ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు. అట్లా అని లీడర్తో సమానం అవుతారా? అద్వానీ సార్ కుర్చీ గుంజేసి అవమానం చేసింది చాలక ఏదో పెద్ద మనిషి అయిండు కదా పడుచుపోరగాళ్ళకి ఇద్దామని ఇచ్చినామని చెప్పుకోక అమిత్ షా సార్ లేకపోతే అద్వానీ సార్ గెలవకనే పోవు అన్నట్టు చెప్పుకుంటే ఇంకా ఏందన్నట్టు. సరే అది అట్లుండనీర్రి. అప్పుడు అద్వానీ సార్ చేసిన రథయాత్ర కూడా మోడీ సార్ ఉంటేనే చేయగలిగిండు అని కూడా చెప్పుకోరాదు రీ. ఈ సంగతి ఇట్లున్నదా నుల్లా. అసలు అద్వానీ సారే అమిత్ షా సార్కు టికెట్ ఇయ్యండ్రి అని చెప్తేనే ఇచ్చినామని ఓటు చెప్పక తిరుగుతున్నారు మరి బీజేపీ లీడర్లు. మరి ఇక ఇదే వరుసలా నాకు ప్రధాని కూర్చొద్దు నా శిష్యుడు మోడీకే ఇయ్యండ్రి అని కూడా చెప్పిండు అని అంటే ఏమవుతుంది? అదెందుకో చెప్తలేరు. ఎవరు ఎన్ని తీర్ల చెప్పినా అద్వానీ సార్ ముఖం చూస్తేనే వెనక మర్ర మీరంతా ఎసోంటి మర్యాద ఇస్తున్నారో అర్థమైతేనే ఉన్నది అని అనుకుంటున్నారు పాత తరం బీజేపీ అభిమానులు.